ఏడీపీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న నేతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజం. జిల్లాలో వైభవంగా సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. వాసవి మాత జన్మోత్సవాల్లో భాగంగా వైభవంగా సాగిన శోభాయాత్ర. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శోభాయాత్ర చేపట్టిన భక్తులు. ఆలయ వార్షికోత్సవ వేడుకలతో గ్రామాల్లో వెళ్లి విరుస్తున్న ఆధ్యాత్మిక శోభ. రిమ్స్ లో అట్టహాసంగా స్నాతకోత్సవం. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందించిన అతిథులు. నాణ్యమైన సేవలు అందిస్తూ ఉత్తమ గుర్తింపు పొందాలని దిశానిర్దేశం. తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడతామని, ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ప్రజల ముందుంచుతామని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంపై కుట్రలు పన్నుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి వారి వైఫల్యాలను ఎండగడతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంపై జెండాను ఎగురవేసి కార్యకర్తలతో కలిసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అల్లాల అజయ్, విజయగిరి నారాయణ, దాసరి రమేష్, మెట్టు ప్రహ్లాద్, గన్రత్ రమేష్, యూనిస్ అక్బానీ, కస్తల ప్రేమల, స్వరూప రాణి, బొడగ మమత, సెవ్వ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా స్థాపించబడిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. ఇటీవల పార్లమెంటు వేదికగా బీజేపీ ఎంపీ తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్న తెలంగాణ 10 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని తెలిపారు. మరి ఇలా కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్ర సమితి, ఇలా భారతీయ రాష్ట్ర సమితి, మరి ఇలా పార్టీ లేకపోతే మనకు తెలంగాణ వచ్చేదే కాదు. కేవలం ఒక తెలంగాణ రాష్ట్రం కొరకు పార్టీని ఆవిర్భింపజేసుకొని మన వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటటువంటి ఆఖరికి ఆ స్థాయి వరకు వెళ్ళినటువంటి కేసీఆర్ గారు ఇలా తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలంగాణ పౌరునిపై ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికీ ఇంకా తెలంగాణ మీద ఇలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి అటు భారత ప్రధాని నుంచి మొదలైతే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారితో ఇంకా చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా మారి రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ పైన ఇంకా అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రల్ని ఇవన్నిటిని మళ్ళీ మరి మనం తరిమి కొట్టాలంటే మనమందరం ఏకం కావాల్సినటువంటి అవసరం. ఆనాడు ఎట్లయితే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అందరం కలిసి భారతదేశంలో
మరి 20-25 పార్టీలతోటి నాయకులను ఒక దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా అందుకొరకే నేను మన రాష్ట్ర పార్టీ శ్రేణులు, తెలంగాణ అభిమానులు, తెలంగాణ శ్రేయోభిలాషులు ఇలా ఎందరో మంది ఇలా మరి మనము ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలు అందరం కూడా అనేకమైనం. ఇలా కూడా అదే అవసరం ఉంది. లేకపోతే ఇప్పటికీ 26 వసంతాల్లో పడ్డప్పటికి కూడా ఇంకా తెలంగాణ గట్లొచ్చింది, తెలంగాణ గిట్లొచ్చింది. చీకట్లు తెచ్చుకున్నారు, తలుపులే తెచ్చుకున్నారు, తల్లిని చంపి బిడ్డను బతికించుకున్నారు. ఈ రకంగా ఒక నరేంద్ర మోడీ నుంచి ఇలా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా వేరే శక్తులతోటి ములాఖతై ఈ రకంగా జరుగుతుంది. అందుకొరకే సోదరులారా, సోదరిమణులారా, మన తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం తెచ్చుకున్న తెలంగాణని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్థానిక ఆలయం నుండి భారీ శోభయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా భక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేయడంతో కోలాహల వాతావరణం నెలకొంది. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి జన్మోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. గత 9 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరపగా ఆదివారం సాయంత్రం భారీ శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు అందజేశారు. మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరించి వాసవి మాతను స్మృతిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. డీజే గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. అశోక్ రోడ్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ల మీదుగా తిరిగి ఆలయానికి శోభయాత్ర చేరుకుంది. అమ్మవారి నామస్మరణలు, భక్తి గీతాలతో ప్రధాన వీధులు మారుమోగాయి. మహిళలు శోభయాత్రలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రిమ్స్ వైద్య కళాశాలలో ఆదివారం సాయంత్రం స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు అతిథులు పట్టాలు ప్రదానం చేశారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం హాజరు కావడంతో వేడుకలు ఘనంగా సాగాయి. వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి ఉత్తమ గుర్తింపు పొందాలని కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రమేష్ రెడ్డి అన్నారు. రిమ్స్ 13వ బ్యాచ్ వైద్య విద్యార్థుల స్నాతకోత్సవాన్ని ఆదివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కార్యక్రమ అతిథులకు ఆదివాసీ సంస్కృతి, గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉత్తీర్ణులైన వైద్య విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. స్నాతకోత్సవంలో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొనడంతో రిమ్స్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రు, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ప్రిన్సిపాల్ సంజయ్ వంజరి, వైస్ ప్రిన్సిపాల్ విద్యా విల్సన్, సరో, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు దీపక్ పుష్కర్, నరేందర్ బండారి, డాక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ
2008లో ప్రారంభమైన రిమ్స్ కళాశాల నుండి 13వ బ్యాచ్ విజయవంతంగా పూర్తి కావడంతో ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కోవిడ్ సమయంలో చేరిన ఈ బ్యాచ్ విద్యార్థులు క్లిష్ట సమయంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నారని పేర్కొన్నారు. పీజీ విద్యను సైతం పూర్తి చేసి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ రిమ్స్లో క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం విజయవంతంగా చేస్తున్నామని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 10% ప్రొఫెసర్ల భర్తీకి కృషి చేస్తున్నామని, మెడికోలకు బోధనలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. Gold medal in university level, sir. Dr. Karthik, END PG, he has got gold medal, sir. Then in UG NEET, sir, PG NEET, Dr. U.S.I. Kumar Reddy has got 16th rank, sir, in all India level. Then we have got some awards, sir. In blood bank, we have got state rank, sir. Then we have got award from normal delivery, sir. We are first in the state in normal delivery, sir. Cesarean section, we are only 39%, 61% normal delivery, sir. And we have got Green Champ Award, sir. Then last month, February 17-21, in hospital infection control, sir, we have got in Jipmer Best Award in quiz and poster competition, sir. Likewise, we are running since 2008, sir. ఐసిడిఎస్ ద్వారా 18 సంవత్సరాల లోపు పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా సంక్షేమాధికారిని మిల్కా తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఆఫ్టర్ కేర్ కార్యక్రమంలో ఆమె పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఐసిడిఎస్ ద్వారా 18 సంవత్సరాల లోపు పిల్లల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా సంక్షేమాధికారిని మిల్కా అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆఫ్టర్ కేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై పలు విషయాలను తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా టీబీ నియంత్రణ అధికారిని సుమలత, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్, షార్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, కిల్లరే వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారిని మిల్కా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. 18 సంవత్సరాల లోపు ఉన్న వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఆరోగ్య సంరక్షణకు సూచనలు చేయడం జరుగుతుందన్నారు. వైద్య శిబిరంతో టీబీ స్క్రీనింగ్ కూడా చేశామన్నారు. చైల్డ్ సేఫ్టీ అండ్ నో టు డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. సో 1 వీక్ లో మనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మొదటిగా మనకు 18+ చిల్డ్రన్కి ఆఫ్టర్ కేర్ ప్రోగ్రామ్ని మనం ఇవాళ స్టార్ట్ చేసాము. జనరల్గా మన ఐసిడిఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చిల్డ్రన్ అంటే 18 ఇయర్స్ లోపు పిల్లలకి అన్ని సంరక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 18 ఇయర్స్ వాళ్ళ ఫాలో అప్ అనేది ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవడానికి ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో భాగంగానే పిల్లలందరినీ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి అందులో ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా మనకు చెప్పింది ఏంటంటే వాళ్ళకు హెల్త్ క్యాంప్స్ అంటే మెంటల్ హెల్త్ అసెస్మెంట్, జనరల్ హెల్త్, అదేవిధంగా టీవీ స్క్రీనింగ్, ఈ 3 కూడా ఫోకస్ చేస్తూ అందరికీ పిల్లలకి ఇక్కడ ఒకటే చోట వాళ్ళకి క్యాంప్స్ ఏర్పాటు చేయాల్సిందిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పట్టణంలోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వేడుకలను వైభవంగా జరుపుతున్నారు. ఆదివారం సాయంత్రం ఆలయం నుండి చేపట్టిన శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది. గోవింద నామస్మరణతో పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. వేడుకల్లో భాగంగా స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంతో పాటు వివిధ ఆధ్యాత్మిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తి భావాన్ని చాటుకున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన శోభయాత్ర వేడుకలు సందడిగా సాగాయి. గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో శోభయాత్రలో పాల్గొన్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంలో ఉంచారు. మహిళలు మంగళ హారతులతో ముందుకు నడవక బాజా భజంత్రీల నడుమ శోభయాత్ర ఆద్యంతం వైభవంగా సాగింది. భక్తులు భక్తి గీతాలను ఆలపిస్తూ గోవిందుడి నామస్మరణ చేస్తూ వేడుకల్లో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
తాంసీ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జనగణన 2027కు సంబంధించి ప్రత్యేక శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగుతున్న శిక్షణలో భాగంగా సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు ఆయా అంశాలపై అవగాహన కల్పించనున్నారు. జనగణమనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు శిక్షణ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జనగణన 2027కు సంబంధించి ప్రత్యేక శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు డిజిటల్ విధానం, హౌస్ లిస్టింగ్, స్వీయ గణనపై అవగాహన కల్పించనున్నారని తహసీల్దార్ లక్ష్మి అన్నారు. గణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు మహేందర్, కిష్టన్న, రెవెన్యూ సిబ్బంది వినోద్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు ఉన్నారు. ఇది గణన అంటే సెన్స్ గణన అంటే ఇళ్ళ సర్వే, ఇళ్ళల్లో ఎంతమంది ఇళ్ళ పట్టుకుంటున్నారు, ఇల్లు కుటుంబాలు ఉన్నాయి, ఏ దాగున్న ఇల్లు వాస్తవంగా ఇట్లా ఉందా, స్లాబ్ ఉందా, ఉందా, ఇల్లు కూడా మనకి ఫ్లోరింగ్ ఉందా, ఏమైనా టాయిలెట్స్ ఉన్నదా, ఆ టాయిలెట్స్ కూడా ఏ రకంగా ఉన్నది, పోతుందా, బాగుందా, అన్ని రకాల సర్వే చేయడానికి ఇది గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాని విధంగా మేము ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న కోలం ఆదివాసులకు బిల్లులు మంజూరు చేసి నిధులు విడుదల చేయాలని సిపిఎం నాయకులు లంక రాఘవులు డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలు చేశారు. కోలం ఆదివాసుల ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను విడుదల చేసి వారి ఇబ్బందులను దూరం చేయాలని సిపిఎం ఆదిలాబాద్ ఏరియా కమిటీ కార్యదర్శి లంక రాఘవులు డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివాసులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సక్కు స్వామి తదితరులు పాల్గొన్నారు. బేల మండలంలోని ఉపాసనాలలో కోలం ఆదివాసీలకు ఇండ్ల నిర్మాణాలు మంజూరు కావడంతో నిర్మాణం పూర్తి చేసుకున్నారని, ఇప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదని లంక రాఘవులు అన్నారు. పట్టా భూమిలో నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అటవీ అధికారులు అడ్డుపడి అటవీ శాఖ స్థలాలు అని చెప్పడం సరికాదని అన్నారు. ఏజెన్సీలో ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కబ్జాలకు పాల్పడుతున్న ఉదంతాలు జరుగుతున్నాయని, వీటిపై ఆదివాసులకు అధికారులు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. గ్రామము దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్నది. వాళ్ళకు అన్ని రకాల ప్రభుత్వ సౌకర్యాలు, కరెంటు కానీ, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, అన్ని ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేశారు. మంజూరు చేస్తే బేస్మెంట్లు కట్టుకున్నారు. బేస్మెంట్లు కట్టుకునేటప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి నా భూమి అనేటువంటిది వచ్చి అనడం చేత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిలేరు. అదేవిధంగా ఇంకా మరో పొలము 9 మందికి కూడా ఇల్లు మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లనే మామిడి కోరి వాళ్ళవి కూడా భూములు పొలం వాళ్ళవి నాన్ ట్రైబల్ వచ్చి ఆక్రమించి, పెత్తందారులు ఆక్రమించుకొని వాళ్ళ భూములు కాజేస్తున్నారు. ఇది సరైనది కాదు. వాళ్ళని రక్షణ కల్పించాలా. అట్లనే జంబుల్దరి గోండు వాళ్ళవి కూడా అట్లనే నాన్ ట్రైబల్ ఆక్రమించుకున్నారు. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురవేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు కార్యక్రమాలను నిర్వహించి పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ఇందులో భాగంగానే బేల మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా నేతలు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంభీర్ ఠాక్రే, దేవన్న, విపిన్ కోడే, తేజ్రావు మస్కే, సతీష్ పవార్, మంగేష్ ఠాక్రే, విశాల్ గోడి, కిషన్ వైద్య, సురేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుతున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ రానున్న ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. 2029 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ 1 సంవత్సరం నుంచి రజతోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు రజతోత్సవ ముగింపు వేడుకలు మరియు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బేలా మండల ప్రజలకు మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున
శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 25 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం, విద్యార్థుల కోసం, రైతుల కోసం నిరంతరం పాటుపడ్డ పార్టీ ఈ గులాబీ పార్టీ, ఈ గులాబీ జెండా. అటువంటి గులాబీ జెండాను స్మరించుకుంటూ నేడు రైతుోత్సవ వేడుకల ముగింపులో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రాబో కాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తల్ని గుర్తించుకుంటుంది పార్టీ. అదేవిధంగా ఈరోజు నిరంతరం పార్టీ బాగు కోసం, జెండా అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఈ నాయకులందరూ రాబో కాలంలో కూడా ఇలాగే పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలని కోరుకుంటూ ఖచ్చితంగా 2029లో పార్టీ అధికారంలోకి రావడానికి ఇదే ఉత్సాహంతో అలుపెరుగని పోరాటం చేసి మన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ మరోవైపు తాంసీ మండలంలోని గ్రామాన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తాంసీ మండల కేంద్రంలోని SBI సర్కిల్ వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రమణ, వినోద్ రెడ్డి, రత్నప్రకాష్, నాగరెడ్డి, లింగన్న, రఘు, మహేందర్, అశోక్, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గంధం రమణ మాట్లాడుతూ నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకే ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీ అని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేసిన ఆయన రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. గత తెలంగాణ ఉద్యమ పార్టీలో ఆవిర్భవించిన మన బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున అభివృద్ధి చెందుతూ 10 సంవత్సరాలు నిర్విఘ్నంగా మన తెలంగాణ ప్రజానీకానికి పరిపాలన అందించడం జరిగింది. ఎంతో మంచి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ చేపట్టి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. అయితే గత 10 సంవత్సరాల తర్వాత ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ఫలాలని అందడం లేదు. మొత్తం రైతులు, మహిళలు, యువత, టోటల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఆవేదన చెందుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఎందుకు మేము ఓడించినామని చెప్పేసి ఇవాళ పల్లెన గ్రామాన ప్రతి ఒక్కరూ ఇవాళ బాధపడుతున్నారు. రాబోయే 2 సంవత్సరాలలో మళ్ళీ తిరిగి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. అటు రుయ్యాడి, కజ్జర్ల గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ జెండాను ఎగురవేసి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీని ఆవిర్భవించి 4 కోట్ల ప్రజలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించి దేశంలోని నెంబర్ 1గా తీర్చిదిద్దిన ఘనత కూడా కేసీఆర్దని అన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సాధకుడు 14 ఏళ్ళు అల్పెరుగని పోరాటం చేసి తెలంగాణ కళ సాకారాన్ని చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 2001లో టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటే ఏకైక ఎజెండాగా గౌరవ పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు పిరికెడ్ మందితో స్టార్ట్ చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ గో సమ్మాన్ ఆహ్వాన అభియాన్లో భాగంగా సోమవారం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. గోమాత గౌరవ ఆహ్వాన ఉద్యమంలో భాగంగా విజ్ఞప్తిదారుల సంతకాలతో కూడిన పత్రాలను అధికారులకు అందజేశారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. స్థానిక కలెక్టరేట్లో గోమాత సేవా సమితి ప్రతినిధులు ఏవో వర్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. సమితి అధ్యక్షులు బ్రహ్మారావుతు గణేష్ వర్మ, గౌరవ అధ్యక్షులు బారె శ్రీధర్, కుర్మాశెట్టి సంతోష్, హేమంత్, శ్రీనివాస్, విఠల్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. మరోవైపు భీంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గో సంరక్షణ అభియాన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. గో సంరక్షణ కోసం గోహత్య నిషేధించాలని, గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ధర్మ వేదిక ఉపాధ్యక్షులు ఏనుగు అశోక్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు అంకం అశోక్, సర్పంచ్ కల్చప్ యాదవ్,
జాదవ్ రవీందర్, పురుషోత్తం, సంజీవ్, లింబాజీ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో తక్కువ ఖర్చుతో వైద్యం చేయిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన నిందితుడిని టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు వివరాలను టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు తెలియజేశారు. ఔరంగాబాద్కు చెందిన షేక్ అజాజ్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తున్నట్లు నటిస్తూ తక్కువ ధరకే మెరుగైన వైద్యం చేయిస్తానని నమ్మబలికి బాధితులను మోసం చేస్తున్నట్లు తెలిపారు. క్రాంతినగర్కు చెందిన ఫిర్యాదుదారుడు షేక్ రిజ్వాన్ తన బంధువు షేక్ బషీర్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో నిందితుడి మాటలను నమ్మి 60,000 ఇచ్చాడని, అనంతరం నిందితుడు డబ్బుతో పరారయ్యాడని అన్నారు. ఇదే విధంగా సుభాష్ నగర్కు చెందిన ఫిరోజ్ ఖాన్ నుండి 27,500, పట్టణానికి చెందిన ముస్తాక్ నుండి 27,500 వసూలు చేసి నిందితుడు మోసం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు టూ టౌన్ పోలీసులు స్టేషన్లో 3 వేర్వేరు కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. కామారెడ్డి నుండి ఆదిలాబాద్కు బదిలీపై వచ్చిన వి ప్రవీణ్ కుమార్ ఫింగర్ ప్రింట్ విభాగంలో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విధుల్లో నిబంధనతో పనిచేయాలని సూచనలు చేశారు. ఫింగర్ ప్రింట్ విభాగం దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. నేరస్తులను త్వరితగతిన పట్టుకునే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు ఫింగర్ ప్రింట్ విభాగంలో పనిచేసిన ఎస్ఐపి శ్రీనివాస్ మెదక్ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు బదిలీ అయ్యారు. మున్సిపాలిటీలో విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అసిస్టెంట్ ఇంజనీర్లు వినోద్, సదానందంలు, మున్సిపల్ డిఈ కార్తిక్, ఏఈ నితిన్, కిరణ్లతో పాటు కలిసి పలు అంశాలపై చర్చించారు. గత 10 రోజులుగా మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ ఎలక్ట్రిసిటీ అధికారులు పట్టణంలోని 49 వార్డుల్లో అవసరమైన ప్రతిపాదనలను విద్యుత్ అధికారులకు ఇవ్వగా విద్యుత్ సమస్యలపై చర్చించారు. వీధి దీపాల నిర్వహణలో భాగంగా పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధులను స్ట్రీట్ లైట్ థర్డ్ వైర్లను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. విలీన గ్రామ పంచాయతీ పరిధిలో థర్డ్ వైరు నిర్వహణ కొరకు మున్సిపాలిటీ నుండి డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. భీంపూర్ మండల అర్లిటీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా సాగాయి. సోమవారం ఉదయం నుండి ప్రత్యేక పూజలతో పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తిజనం కళ్యాణాన్ని వీక్షించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. భీంపూర్ మండలంలోని అర్లిటీలో సోమవారం బాలాజీ ఆలయ 34వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఓంకార్, వేద పండితులు గణేష్, కిరణ్ల మంత్రోచ్చారణల నడుమ హోమం, పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపారు. అనంతరం మహాన్నదానం ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం చేపట్టిన భజనలో ఆదిలాబాద్ కళాబృందం మొదటి స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షులు ఓమయ్య, కోర్తల్వార్ అనిల్, లస్మయ్య, రాకేష్, రహూఫ్, గంగయ్య, ఉల్లాస్, భూమయ్య, నందులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు గణేష్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ప్రతినిత్యం నారాయణ మంత్రాన్ని స్మరిస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని సూచించారు. ఆ గోవిందుని అనుగ్రహం పొందుతాము. అందుకని మీరు కూడా ఈ నారాయణ మంత్రాన్ని నిత్యం స్మరిస్తూ ఆ నారాయణ సేవలో మీ జీవితాన్ని ధన్యమయం చేసుకోండి. లక్ష్మీరమణ గోవింద. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న నేతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజం. జిల్లాలో వైభవంగా సాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. వాసవి మాత జన్మోత్సవాల్లో భాగంగా వైభవంగా సాగిన శోభాయాత్ర. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శోభాయాత్ర చేపట్టిన భక్తులు. ఆలయ వార్షికోత్సవ వేడుకలతో గ్రామాల్లో వెళ్లి విరుస్తున్న ఆధ్యాత్మిక శోభ. రిమ్స్లో అట్టహాసంగా స్నాతకోత్సవం.
ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందించిన అతిథులు నాణ్యమైన సేవలు అందిస్తూ ఉత్తమ గుర్తింపు పొందాలని దిశానిర్దేశం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.